ఎప్పుడు చెప్తా కదా, ఒకప్పుడు పేతురు గారు గలిలయ సముద్రంలో చేపలు బట్టి ఈ చేపల కార్యక్రమం పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే ఊరోళ్ళంతా ఏమనుకునేవాళ్ళు తెలుసా? వస్తున్నాడు రోయ్ మనోడు, వస్తున్నాడు రోయ్ మనోడు అనేవాళ్ళు. దేన్ని బట్టో తెలుసా? వచ్చే చేపల కంపును బట్టి పేతురు గారు వస్తా ఉంటే జనం అంతా పారిపోయేవాళ్ళు. అమ్మో, కంపు 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 కంపు. ప్రభు చేతిలో పడిన తర్వాత ఆ పేతురు వీధులు గుండా వెళ్తా ఉంటే పారిపోయిన ప్రజలు పరిగెత్తుకుంటా వచ్చి, నీ నీడ మా మీద పడితే చాలయ్యా మా బ్రతుకు ధన్యం, మీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు మా బ్రతుకులు అద్భుతం, మీ నడికట్టు తాకితే చాలు, మీ నీడ మా మీద పడితే చాలని అవమానపరచబడిన బ్రతుకులను మహిమ కలిగిన బ్రతుకులుగా మార్చాడు. యోహాను, యాకోబు, పేతురు వీళ్ళందరూ ఎక్కడి వారు అనుకుంటున్నారు? గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు. ఆ చేపలు పట్టుకునే వాళ్ళని గలిలయ ప్రాంత ఈ చేపల బెస్తవారిని పట్టుకొని వాళ్ళ ద్వారా భూలోకానికి సువార్తను అందించాడు. అవమానపరచబడిన ప్రజల బ్రతుకులను మహిమ కలిగిన బ్రతుకులుగా మార్చారు. నా చేతులెత్తి దైవజనమా మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరెక్కడైనా ఏ ప్రజల మధ్యలోనైనా అవమానపరచబడ్డారా? తృణీకరించబడ్డారా? వేదన నొందిన బ్రతుకులుగా మీ బ్రతుకులు మిగిలిపోయాయా? ఎగతాళికి, నిందకు, తిరస్కారానికి, అవమానానికి మీ బ్రతుకులు ఈరోజు ప్రజల ఎదుట ఒక విచిత్రంగా, ఒక తృణీకరించబడిన పరిస్థితిలో మీ బ్రతుకులు మిగిలిపోయాయా? నా చేతులెత్తి దీవిస్తున్నాను. గొప్ప వెలుగుగా పిలువబడుతున్న నీ ఆరాధ్య దైవం ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఏ ప్రజల ఎదుట తలదించుకొని బ్రతికావో అదే ప్రజల ఎదుట తలెత్తుకొని తిరిగే దినాలు నిశ్చయంగా నీ బ్రతుకులో దేవుడు అనుగ్రహించునుగాక. అవమానం పొందిన చోటే, తృణీకరించబడిన చోటే, ఎగతాళి నొందిన చోటే, నిందపడిన చోటే రెట్టింపు ఘనత నా దేవుడు నీకు దయచేయునుగాక. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.